ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక అతను, నేను డబ్బులు ఇస్తాను, ఏం లేదు, మీ భార్యను ఒక గంట సేపు చూసుకుంటా, ఇంకేం చేయను, చూసుకుంటా అంటే మీ రియాక్షన్ ఏంటి? ఫ్రీగా ఏం వద్దులే, ఒక గంటకి 1,00,000, మీకు ఓకేనా? అది విన్న అతనికి అంతా కోపం వస్తుంది. ఆ కోపంలో చెడబెడ వాయించి పడేస్తాడంతే. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, డబ్బులు ఇచ్చి మీ భార్యని చూసుకుంటా అంటే మీకు కోపం వచ్చిందా? ఎందుకు? మీరు అనొచ్చు, కోపం రాకపోవడం ఏంటి, చెడబెడ వాయించి పడాలనిపిస్తుంటే నా భార్య వైపు చూసేదేంటి, ఎవడు అసలు వాడు ఈ మాట అనడానికి? అరే అవునా, మీ భార్యనా? మీ భార్యని ఎవరు చూడకూడదా? మీరు మాత్రమే చూడాలి. మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మీ భార్యలు, అక్కలు, కూతుళ్ళు పర్దా లేకుండా అలాగే బయటికి తిరుగుతుంటే మీకు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు చూడరా మొగాళ్ళు మీ అమ్మని, అక్కని, చెల్లిని, మీ కూతుల్ని చూడరా? మీరు మాత్రం మొద్దు మొహాలు వేసుకొని వాళ్ళు బయటికి పర్దా లేకుండా వెళ్తుంటే చూస్తూ ఉంటారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మీ భార్య మొహం చూస్తా అంటే మీకు కోపం వచ్చిందా? అంటే మీరు ఫ్రీగా అందరికీ చూపించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి ఎవరైనా చూస్తా అంటే అది తప్పు. వాహ్, ఏం లాజిక్! అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్.